సో జీవితంలో మారి ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం తెచ్చుకోవాలనుకునే వాళ్ళు. జనరల్‌గా ఏంటి అంటే చాలా మంది రకరకాల పరిస్థితులు. అంటే ఇప్పుడు దీని గురించి మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాలి. అండ్ కొంతమంది ఏంటి అంటే బీటెక్ డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళేం చేస్తారు? గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు. గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన తర్వాత 2, 3 ఇయర్స్ తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నేను సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్ళిపోయి ఏదో ఒకటి సెటిల్ అవ్వాలనుకుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఇనిషియల్‌గా ఏదో బిజినెస్ అని ఏదేదో చేస్తుంటారు. ఇంకొంతమంది ఏంటంటే సాఫ్ట్‌వేర్ నాకు కోడింగ్ అంత రాదు. నేను తక్కువ కోడింగ్ సైడ్ ఎళ్తా. చిన్న చిన్న ఏదో జాబులు చేసుకుంటా. టెక్నికల్, నాన్ టెక్నికల్, మార్కెటింగ్ ఈ విధంగా ఏంటి అంటే రకరకాల ఉద్యోగాలు చేస్తూ చివరికి రియలైజ్ అయ్యి ఇయన్నీ కాదురా బాబు మంచి జీతం రావాలంటే నేను సాఫ్ట్‌వేర్ సైడ్ రావాలి. సాఫ్ట్‌వేర్ సైడ్ వస్తే బెటర్ ఉంటుందని చెప్పి ఆలోచిస్తారు. సో తర్వాత ఏంటి అంటే ఈ విధంగా ఆలోచించిన తర్వాత ఒక్కసారి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి ఎంటర్ అయిన తర్వాత చాలా కష్టపడి ఏదో ఒకటి చేయాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు రియల్‌గా టెస్ట్‌లనేవి మొదలవుతాయి మన జీవితంలో. ఎలాంటివి ఈ ప్రాబ్లమ్స్ అంటే కొంతమందికి ఎంత ప్రాక్టీస్ చేసినా రాకపోవడం. ఇంకొంతమందికి చాలా కష్టపడతారు. ఓకే. చాలా కష్టపడతారు. ప్రాక్టీస్ చేస్తారు. అంతా బానే ఉంది. కానీ ఉద్యోగ ప్రయత్నాలు వచ్చేసరికి సడెన్‌గా వాళ్ళకి ఉన్నటువంటి మార్కెట్ అనేది డౌన్ అవుతుంది. రైట్. సరే మార్కెట్ బానే ఉంది. ఇంటర్‌వ్యూస్ అటెండ్ అవుతున్నారు గానీ, వీళ్ళకి అన్నీ బానే ఉన్నాయి గానీ, పర్సెంటేజ్ కొంచెం తక్కువ అవ్వడం. 4 ఇయర్స్‌లో అవ్వాల్సిన బీటెక్ 5 ఇయర్స్‌లో అవ్వడం. ఇవన్నీ ప్రాబ్లమ్స్. కానీ చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఇప్పుడు అంటే మన జీవితంలో ఎప్పుడైనా తప్పులు చేసేటప్పుడు, పనికిమాలిన పనులు చేసేటప్పుడు అంతా బానే ఉంటది. హ్యాపీగా ఉంటాం. ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా తిరుగుతున్నప్పుడు, మన ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం. తల్లిదండ్రులు సంపాదించినప్పుడు ఏదో తిని తిరుగుతా ఉన్నప్పుడు, ఏ పరిస్థితుల్లో గూడా జీవితం ఎప్పుడు గూడా ఎలా ఉంటదంటే, అంత టెన్షన్స్ ఉండవు మనకి. హాయిగా, సాఫీగా జరిగిపోతది. కానీ రియలైజ్ అయ్యి జీవితంలో నేను మారి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేనొకటి జేయాలి. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేను ఇది చేయాలి, అది చేయాలి అని అనుకున్నప్పుడు రియల్‌గా ప్రాబ్లమ్స్ అనేవి మొదలవుతాయి. చాలా మంది ఊరికే తిరుగుతూ టైమ్ పాస్ కోసం కోర్స్ నేర్చుకుంటూ, టైమ్ పాస్ చేస్తూ ఉన్నంత కాలం ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. కానీ సీరియస్‌గా జీవితాన్ని సీరియస్‌గా తీసుకున్న తర్వాత ఓకే. ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు రియల్ టెన్షన్స్, రియల్ ప్రాబ్లమ్స్ అనేవి మొదలవుతాయి. కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ దాటుకొని ఎవడైతే నిలబడగలుగుతాడో వాడు సక్సెస్ అవుతాడు. ఏ ప్రాబ్లమ్ అయినా రానియండి. మీరు ఆత్మస్థైర్యం కోల్పోకూడదు. మారినప్పుడే మంచిగా ఉన్నప్పుడే కష్టాలెక్కువొస్తాయి. చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను. నా లైఫ్‌లో జరిగింది. బాగా గోల చేసేవాడిని. బాగా గోలలు, కొట్లాటలు మా బాగా తిరిగాను. చాలా చాలా బాగా తిరిగాను. చాలా ఘోరంగా కొట్లాటలు గాని, లేకపోతే ఇంకొకటి గాని, ఏదో చిన్న చిన్న ప్రతిసారి లేస్తే రౌడీ షీటర్లతో తిరగడం. అక్కడ గొడవ, ఇక్కడ గొడవ ఇది పెట్టుకుంటూ వెళ్ళేవాడిని. తిరిగినంత కాలం నాకు ఏ ప్రాబ్లమ్ రాలేదు. కానీ రియలైజ్ అయిపోయాను. అరే! నేనేం చేస్తున్నా? కరెక్ట్ కాదు. నా లైఫ్ నేను చూసుకోవాలి. నా పనేదో నేను చూసుకోవాలి అని ఎప్పుడైతే నేను రియలైజ్ అయ్యి, నా పాటికి నేను జిమ్‌కెళ్తే ఇంటికి రావడం. ఎక్కడికెళ్తే పని చూసుకొని సీదా పని అక్కడ ఏదైతే వర్క్ ఉందో అక్కడ చేసుకోవడం, ఇంటికి రావడం. ఈ విధంగా ఎప్పుడైతే ఉన్నానో అప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. చెయ్యని తప్పుకి చెయ్యని తప్పుకి చాలా సార్లు ఆల్‌మోస్ట్ శిక్ష పడేదాకా నేను తెచ్చుకున్నాను. ఆల్‌మోస్ట్ శిక్ష పడేదాకా తెచ్చుకున్నాను. కొంత ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది. చెయ్యని తప్పుకి. తప్పు చేసినంత కాలం ఏం కాలేదు. చెయ్యని తప్పుకి స్టార్ట్ అయిపోయింది. అంటే అప్పుడు ప్రాబ్లమ్స్ ఆల్‌మోస్ట్ శిక్ష పడేదాకా వెళ్ళింది. అప్పుడు నేను ఏం చేశానంటే నేను ఇలాగే ఉంటాను. పర్వాలేదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఫేస్ చేయగలుగుతాను. ధైర్యంగా నిలబడ్డాను. అన్నీ మారింది. ఒకప్పుడు నన్ను ఎగతాళి చేసిన వాళ్ళు అమ్మ! ఈరోజు వాడు లెవెల్ వేరే అనే స్థాయికి నేనొచ్చాను. జీవితంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో సేమ్ ఇది అప్లికబుల్ టు లైఫ్ యాస్ వెల్ యాస్ కెరియర్. కెరియర్‌లో గూడా మనం ఒక జాబ్ తెచ్చుకుంటున్నాం, ప్లాన్ చేస్తున్నాము, చదువు దానికోసం కష్టపడుతున్నాం అంటే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం దాటుకొని ఎళ్ళినప్పుడే మన లైఫ్‌లో సక్సెస్ అవుతాము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఓకే. ఇదొకసారి ఆలోచించండి తప్పకుండా. ఎందుకంటే డీమోటివేట్ అయిపోతా ఉంటారు. సో, అందుకనే మోటివేట్ అవ్వండి, కష్టపడండి. ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని దాటుకొని ఎళ్తేనే సక్సెస్ అవుతారు. Thank you. This is Raj signing off. Sri Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.